నీ కాళ్ళు పట్టుకుంటాం బాబు. నా కూతుర్ని వదిలే బాబు. అంకుల్ అంకుల్ ఏంటి అంకుల్ మీరు? లేదు బాబు, ఆ, నువ్వు నీ ప్రేమకి ఎంత విలువిచ్చి మా ఇంటికి వచ్చి నాకు చెప్పావో, నేను కూడా నీ ప్రేమకి అంతే విలువిస్తున్నాను. అందుకే ఇలా చెప్తున్నాను. నా కూతుర్ని మర్చిపో బాబు, ప్లీజ్. అంకుల్, అంజు ఏ విషయం నా దగ్గర దాయదు, అన్ని విషయాలు చెప్పేస్తుంది. అలాంటిది పెళ్లి వరకు వచ్చిందంటే తను సంతోషంగా ఉందని అనుకుంటున్నాను. తను ఎక్కడున్నా ఎవరితో ఉన్నా సంతోషంగా ఉండాలనే కదా అంకుల్ అందరూ కోరుకునేది. తన సంతోషమే నా సంతోషం అంకుల్. బాబు బాబు, నేను ఇలా ఫోన్ చేశానని అంజుకు మాత్రం చెప్పకు బాబు. చెప్పను అంకుల్, మీరు భయపడకండి. నా నుండి మీకు ఇంకా ఎలాంటి ప్రాబ్లం రానివ్వను. సరే బాబు, ఉంటాను. హలో హలో నాన్న, వెళ్ళిపోయావా? పొద్దునేదో విషయం చెప్తానన్నావు కదా, ఏంట్రా అది? అమ్మా చెప్పమ్మా. అదేరా, పొద్దునేదో విషయం చెప్తానన్నావు కదా, ఏంటి నాన్న అది? ఏం లేదమ్మా, నువ్వు పక్కనుంటే బాగుందమ్మా. ఏమైందిరా? నాకు జాబ్ వచ్చిందమ్మా. ఏమైందిరా చెప్పరా. ఇక్కడికి వచ్చేరా నాన్న, నేను చూసుకుంటాను వచ్చి. నాకు జాబ్ వచ్చిందమ్మా. ఏమైంది? నిన్ను చెల్లిని బాగా చూసుకుంటానమ్మా. ఏమైంది? నిన్ను కూడా బాగా చూసుకుంటానమ్మా. చాలా కష్టపడతాను, ఏమైందిరా? చెప్పురా. చాలా డబ్బులు సంపాదిస్తా. ఏమైంది? చెల్లి జాగ్రత్త అమ్మా. ఎంతగానో ఇష్టపడిన అమ్మాయి ఆ ప్రేమను కాదని తన అమ్మ నాన్న మాట విని జీవితాన్ని గడుపుతున్నప్పుడు నేను మాత్రం ఇంకా ఇలా మజ్నులా ఉండిపోవాలా? ఇది మారాలి, మార్చాలి. గడిచిపోయిన కాలం, వదిలేసిపోయిన అమ్మాయి ఎప్పటికీ తిరిగి రాదు. మనం ప్రేమించే వాళ్ళకన్నా మనల్ని ప్రేమించే వాళ్ళు దొరకడం చాలా కష్టం. హలో, ఎవరండి? నేను శ్రీ. అదే మీ అమ్మగారు చెప్పారు. శ్రీ గారు చెప్పండి, ఎక్కడికి రావాలి? వాట్సాప్లో లొకేషన్ పెట్టా, చూడండి. సరే, వస్తున్నాను.
ఎప్పుడు ఇలాగే సైలెంట్గా ఉంటారా? కొంచెం అలానే అనుకోండి. సరే, ఎవరినైనా లవ్ చేస్తున్నారా? పెళ్ళయ్యాక చేద్దాం అనుకుంటున్నా. పోనీ ఎవరినైనా మిస్ అవుతున్నారా? పాస్ట్లో ఏమైనా? ఎందుకు ఎప్పుడు పాస్టే అడుగుతారు? మనం ఉన్న ప్రెజెంట్ చూడండి, ఫ్యూచర్ ఎంత బాగా కనిపిస్తుందో. ఇంతకీ నేను మీకు నచ్చానా? నాతో పెళ్ళి లైఫ్ ఓకేనా? నేను మీ నుండి ఏం ఎక్స్పెక్ట్ చేయను. మీ శాలరీ ఎంత, మీరేంటి, అది ఇది ఏం అవసరం లేదు. నన్ను కొట్టినా తిట్టినా సరే, అందులో ప్రేమ ఉంటే చాలు. మీరు నన్ను లైఫ్ లాంగ్ ప్రేమిస్తే చాలు. ఈ 26 జీవితంలో నాకు తెలియకుండా నన్ను ఒకరు ప్రేమిస్తారని తెలిసాక ఎలా వదులుకుంటానండి? ఒక్క ఛాన్స్ ఇస్తారా? జీవితాంతం చెయ్యి వదలను. సరే, వెళ్దామా? ఒకానొక క్షణంలో ఇంకా ఇంతే నా జీవితం అనుకునేవాడిని. ఒక్కొక్క అడుగు ముందుకు వేయాలంటే చాలా కష్టంగా ఉండేది. ఇంకా అయిపోయింది మొత్తం కోల్పోయా అన్న టైంలో చిన్నప్పుడు మా అమ్మ చెప్పిన మాట ఒకటి గుర్తుకొచ్చింది. మనం ఏమిస్తే అదే మనకి తిరిగి వస్తుంది. నిజమేనండి, మిమ్మల్ని చూశాక మీరు నన్ను ఎంతగా ఇష్టపడుతున్నారో తెలిసింది. తెలుసో తెలియకో చాలా నిజాలు దాచాను, క్షమించండి. ఇకపై మీ దగ్గర ఏ నిజం దాయను. మీరంటే నాకు చాలా ఇష్టం అండి. ప్రేమించడం అంటే తను ఎక్కడున్నాడు, ఎవరితో ఉన్నాడు, ఏం చేస్తున్నాడని తెలుసుకోవడం కాదు. మౌనంగా వెలుగులేని తన మనసుని అర్థం చేసుకోవడం. అందుకే కష్టం అనిపించినా తప్పనిపించినా నా మనసులో ఉన్న మాట మీకు చెప్పాలనుకున్నా. మనసులో గట్టిగా కొట్టుకుంటున్న నా గుండె చప్పుడు మీకు వినిపించకపోవచ్చు, కానీ మీకోసం ఎదురు చూస్తున్న నా కళ్ళు చాలండి. నా ప్రేమ ఎంత గొప్పదో మీకు తెలుస్తుంది. అయినా మీకేం తెలుసు నా మనసు ఎన్ని కేరింతలు కొడుతుందో మిమ్మల్ని చూశాక. ఎవరైనా దగ్గరున్నప్పుడే ఇష్టపడతారు, కానీ నేను మాత్రం మిమ్మల్ని దూరం నుండే చూసి ఇష్టపడ్డా. మీ మౌనానికి చాలా కారణాలు ఉండొచ్చు, కానీ ఇకపై ఆ మౌనానికి కారణం నేను కానండి. నన్ను నమ్మండి, మీరంటే నాకు చాలా ఇష్టమండి. స్వామి, ఇప్పటికే చాలా లేట్ అయింది, మమ్మల్ని త్వరగా కలిపే స్వామి.